ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో ఈ ఉదయకాలమందు బాప్టిజం ఇచ్చే యోహాను గురించి కొన్ని మాటలు మీ ముందుంచాలని ఆశిస్తున్నా. ఈ రాకడ కాలములో ఎవరైనా ఒక వ్యక్తిని అనుసరించాలి అంటే ముందు వరుసలో ఉండేది బాప్టిజం ఇచ్చి యోహాను గారే. దారి చూపు దీపస్తంభాలు శబ్దము చేయవు, వెలుగును విరజిమ్ము నక్షత్రములు రాద్ధాంతం చేయవు అనే మాట బాప్టిజం ఇచ్చే యోహాను గారికి చక్కగా సరిపోతుంది. కనుక బాప్టిజం ఇచ్చే యోహాను పాత నిబంధన గ్రంథానికి చివరి ప్రవక్త. పాత నిబంధనలోని చివరి ప్రవక్త మలాకి. బాగా గమనించాలి. ఆ తర్వాత ఇశ్రాయేలీయులకి 400 సంవత్సరాల పాటు ఏ ప్రవక్తయూ లేడు. ఈ 400 సంవత్సరాలని మౌన కాలము అన్నారు. దేవుడు మాట్లాడలేదు, ఆయన మాటలు వినబడలేదు. ఆ దినములందు బాప్టిజం యోహాను ఆ టైంలో వచ్చాడు. పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి మధ్య నిలిచిన వ్యక్తి బాప్టిజం ఇచ్చే యోహాను. సహజంగా పాత నిబంధన మలాకి గ్రంథానికి చివరి పుస్తకం కదా, క్రొత్త నిబంధానికి మొదటి పుస్తకం మత్తయి సువార్త. మీ బైబిల్ గ్రంథములో 1-2 తెల్ల పేజీలు అడ్డముంటాయి, అంతే గ్యాప్ అనుకోమాకండి. మలాకీకిను మత్తయి సువార్తకి 400 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ టైములో దేవుడు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడలేదు. ప్రజలు దేవుని మాట వినకపోవటం వలన దేవుడు ఎవరికి ఏ విధమైన స్వరము గాని దర్శనం గాని వాక్కు గాని పంపించలేదు. ఆ మధ్య గ్యాప్లో వచ్చిన వాడే బాప్టిజం ఇచ్చే యోహాను. బాప్టిజం ఇచ్చే యోహాను గురించి కొన్ని మాటలు మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. ఆయన తల్లిదండ్రులు జకర్యా, ఎలిజబెత్ అమ్మ అనే వృద్ధ దంపతులు. యోదయ అరణ్యాలలో పెరిగి తాను నమ్మిన సత్యం కొరకు ప్రాణం దారపోసిన మహనీయుడు బాప్టిజం ఇచ్చే యోహాను. యోహాను అంటే కృప కలిగిన వాడు అని అర్థము. యోహాను యోదయ ఎడారిలోనికి వెళ్ళక ముందు అతడు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపేవాడు. అందుచేతనే అతడు పాపమును నిర్భయముగా ఖండించగలిగాడు. దేవుని ఎదుట ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత మంచిది అని గ్రహించాలి. మనలో స్వార్థం, అహంభావం, గర్వం పెరిగినప్పుడు దేవుని మన జీవితంలోనికి ఆహ్వానించలేకపోతున్నాం. అటువంటి సమయంలో బాప్టిజం ఇచ్చే యోహానును మనం తప్పకుండా గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుకంటే నేను వాక్కును కాదు, ఆ వాక్కును వినిపించే స్వరమును మాత్రమే. నేను వెలుగును కాదు, దారిని చూపించే చుక్కను మాత్రమే. నేను గమ్యము కాదు, గమ్యం చేర్చే సూచిక మాత్రమే అని తనను తాను తగ్గించుకున్నాడు బాప్టిజం ఇచ్చే యోహాను. ఆ రోజుల్లో అతను యోదా దేశపు ఎడారిలో బోధిస్తూ ఉండేవాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా యోదయ ఎడారి యెరూషలేమునకు 50 కిలోమీటర్ల దూరంలో ఉండేది. యెరికో పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉండేది. బేతేలు అనే ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండేది. సమరయాకు 58 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ప్రజలు బాప్టిజం ఇచ్చే యోహాను బోధలు వినుటకు, ఆ బాప్టిజం పొందడానికి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చేవారు. ఆ చుట్టుప్రక్కల యెరికో నుండైనా, బేతేలు నుండైనా, సమరయ నుండైనా, లేక యెరూషలేము నుండైనా అంత దూరం ప్రయాణం చేసి దైవజనుడైన యోహాను దగ్గరికి వెళుతూ ఉండేవాళ్ళు.
దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు దేవాలయం ఎంత దూరమన్నా వస్తారు. దేవుణ్ణి ప్రేమించని వారు దేవాలయం మన ఇంటి ప్రక్కనున్నా రారు. మరి మీరు దేవుని ప్రేమిస్తున్న వ్యక్తిగా మీరుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మీ గృహం ఎంత దూరమైనా గాని దేవుని మందిరానికి మీరు రాగలుగుతారు. ఈ ఎడారి అనేది బైబిల్లో దేని గుర్తంటే సామాన్య జీవితాన్ని జీవించడానికి తోడ్పడుతుంది. శోధనలు ఆకర్షణకు దూరంగా ఉంచుతుంది. ఎడారి జీవితం ఈ లోకానికి దూరంగా ఉంచుతుంది. దేవుని స్వరాన్ని ఆలకించడానికి ఉపయోగపడుతూ ఉంది. అందుకే బైబిల్లో ఉన్న ప్రముఖులు మోషే కావచ్చు, ఏలియా కావచ్చు, ఇశ్రాయేలీలు కావచ్చు, యేసయ్య కావచ్చు, ఆనాటి ఆది క్రైస్తవులు కావచ్చు, ఎంతో మంది ఎడారిలో నివసించారు. ఈ రాకడ కాలము మనందరికీ కూడా ఎడారి కాలం లాంటిది. ఎప్పుడైతే ఈ లోకంలోనికి ఉన్న శబ్దాలకు, శోధనకు నో అని చెప్పి దూరంగా ఉంటామో అప్పుడే దేవునికి దగ్గరగా ఉండగలుగుతాం. కనుక బాప్టిజం ఇచ్చే యోహాను గురించి కొన్ని విషయాలు ఈ ఉదయకాలం మీ ముందు ఉంచాను. అతడు లాస్ట్ ప్రవక్త అని, అతని తల్లిదండ్రుల గురించి మీకు జ్ఞాపకం చేశాను. అతను ఎక్కడ హెచ్చించుకోలేదు. కేవలము నేను దారి చూపించే చుక్కను మాత్రమే అన్నాడు. ఆయన స్వరాన్ని వినిపించే స్వరమును మాత్రమే కాదు, వాక్కును కాదన్నాడు. గమ్యాన్ని చేర్పించే సూచిక మాత్రమే అని ఎక్కడికక్కడ తగ్గించుకున్నవాడు బాప్టిజం ఇచ్చే యోహాను. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు బాప్టిజం ఇచ్చే యోహానుని, ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకునే కృపను, ధన్యతను, భాగ్యాన్ని మాకిచ్చినందుకై స్తోత్రం. నిజంగా మిమ్మల్ని అలాగున చూపించాడు. ఎక్కడ తనను హెచ్చించుకోవటం, మాటల్లో, నడకలో అతని జీవితంలో ఎక్కడా కూడా కనబడలేదు. మీ కొందనాలు. అలాగే ఈ రోజున మమ్మల్ని కూడా ప్రభువా మిమ్మల్ని చూపించేవారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. చక్కటి ఆయుష్ను, చక్కటి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించి ఇలాంటి శుభకార్యాలు, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు, నిండు వృద్ధాప్యం వరకు వారు చేసుకోగలగడానికి కృప దయచేయండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారు ఏ మేలు కొరకు మీ సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ మేలును వారి కుటుంబములో అనుగ్రహించండి. ప్రతి శరీర బలహీనతలు, ప్రతి అనారోగ్యము నుండి విడిపించండి. ప్రతి రుణబాధల నుండి విడిపించండి. బయట ధనము రావలసిన వారికి ధనాన్ని సిద్ధపరిచి, అలాగే బిడ్డల వివాహాల విషయంలో కూడా మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా వారు ఏ విధమైన హృదయవాంఛలున్నా ఈ ఉదయకాలం ముందు మీరే విడుదలిచ్చి మీ దీవెన, మీ ఆశీర్వాదాలతో నింపమని, ఈ దినమెల్లా మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఈ ఉదయకాలం ముందు దీవించునుగాక. ఆమేన్.